హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజబస్ అఫీషియల్. సో మనకు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ బిఎల్ఎస్సి సెమిస్టర్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో థియరీ ఎగ్జామ్ డేట్ అయితే వచ్చాయి. ప్రాక్టికల్ డేట్ అయితే మనకి ఒక షెడ్యూల్ అయితే వేస్తారు. హాల్ టికెట్ వైజ్ ఒక్కొక్కరికి ఒక్కో షెడ్యూల్ వైజ్ ఉంటుంది. సో మనం వచ్చేసి ఇక్కడ థియరీ డేట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పేపర్ డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ కోర్స్ అండి, ఏ అండ్ బి. సో ఇది మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో ఎవరు ఏ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ అయితే మనకి 2 ఫిబ్రవరికి ఉంటుంది. అండ్ డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 4 మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ వచ్చేసి 3 ఫిబ్రవరికి ఉంది. అండ్ స్పెసిఫిక్ కోర్స్ 5 వచ్చేసి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్ 4 ఫిబ్రవరికి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్ కోర్స్ 6 లైబ్రరీ క్యాటలాగింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్ వచ్చేసి మనకి 5th నాడు ఉంది, ఫిబ్రవరి 5th. ఇక్కడ మన కంప్యూటర్ ప్రాక్టికల్స్ మరియు లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ సంబంధించి డేట్స్ అయితే ఇవ్వలేదు. సో మనకి సపరేట్ షెడ్యూల్ అయితే ఇచ్చారు, అందులో మనం చూసుకోవాలి. మనకి షెడ్యూల్ అయితే ఇస్తారు. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 3 hours ఆఫ్టర్నూన్, అది కూడా 2 to 5 వరకు ఉంటుంది, 3 hours డ్యూరేషన్. సో లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్కి 60 మార్క్స్ ఉంటాయి. అది మనం లైబ్రరీకి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఒక చిన్న ప్రొఫార్మా ఫాలో అయ్యి అక్కడ మ్యాటర్ రాసేది ఉంటుంది. సో ప్రాక్టికల్స్, కంప్యూటర్ ప్రాక్టికల్స్ మనం యూనివర్సిటీలో చేసేది ఉంటుంది. సో రిమైనింగ్ థియరీ అయితే మనకి ఇచ్చిన ఎగ్జామ్ షెడ్యూల్స్ ప్రకారం అక్కడ వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి. ఇది వచ్చేసి మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన ఎగ్జామ్ పేపర్ షెడ్యూల్. సో చూసుకోండి, మనకి ప్రతి పేపర్కి 200 అయితే ఉన్నది. సో మనకు 6 పేపర్స్ ఉన్నాయి కాబట్టి 5 పేపర్స్ ఉన్నాయి. బట్ ఇంకా లైబ్రరీ విజిట్ రిపోర్ట్ కూడా 200 పే చేస్తున్నారు. టోటల్ 6 పేపర్స్కి మనం 200 పే చేయాలి. 1200 వరకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే మనం కట్టాలి. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. లాస్ట్ డేట్ వచ్చేసి 27 డిసెంబర్. ఫీజు కూడా కట్టేసేయండి మీరు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.